की रिपोर्ट आपके निरीक्षण के लिए हाजिर है श्रीमान। दोनों अटक इट साइड నుంచి తీసుకో క్లాస్ అయితే ఎట్లా తీసుకున్నారు ఇది ఇక్కడ వస్తారేమో కదా తిరగన్నా तमिल मलयज शीतला सस्य श्यामला मातरम् वन्दे मातरम् वन्दे सुप्रज्योत्स्ना पुलकितयामिनी कुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरम् वन्दे मातरम् वन्दे मातरम् चिन्ह कृष्ण अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलति तरंगा तब शुभ नामे जाए तब शुभ आशीष माहे गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे आगे बढ़ेगा सामने से चल అడ్డం Contingents led by Senior Security Officer Mahmood and contingents consist of 30.
లాంగ్ లెన్స్ లాంగ్ లెన్స్. ఈరోజు ఈ మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమం వచ్చిన అందరికీ మన ప్రియతమ చైర్మన్ శ్రీ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి తరఫున మరియు మా మేనేజ్మెంట్ తరఫున అందరికీ నయా భారత్ ఆపరేషన్ సింధూర్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఐ థింక్ మనము వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఈ జనరేషన్ లో మనందరం ఉండి ఎంతో మన దేశ అభివృద్ధిలో మనందరి పాత్ర మనం చూస్తున్నాము. ఫైనాన్షియల్ గా మన ఎకానమీ గత సంవత్సరం ఇప్పుడు వరల్డ్ లో 4వ స్థానంలో ఉన్నాము. ఇంకా ముందుకెళ్ళడానికి మన అందరి కృషి, అందరూ దేశాల్లో ఒకప్పుడు భారతదేశం అంటే బయటికి వెళ్తే వెనుకబడిన దేశంగా గుర్తించేవాళ్ళు. అలాంటిది మన కృషి, మన పెద్దలు చేసిన త్యాగాల వల్ల ఈరోజు సగౌరవంగా వీఆర్ ఇండియన్స్ అని తలెత్తుకు తిరిగేట్టు మన అందరి కృషి ఇందులో ఒక వ్యక్తి, ఒక సంస్థ కాదు, అందరూ కలిసి చేయగలిగింది. ఎంతో చక్కగా ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇండిపెండెన్స్ డే అంటే. ఏదో ఇండిపెండెన్స్ డే అంటే ఫ్లాగ్ హాయిస్టింగ్, చాక్లెట్ పంచుకోవటం కాదు. ఈ కార్యక్రమం నేను ఇండియన్ని నా కర్తవ్యం గుర్తు చేస్తూ నెక్స్ట్ ఇండిపెండెన్స్ దాకా ఇది కంటిన్యూ చేయాలనేది ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన పెద్దలు జాతిపిత మహాత్మా గాంధీజీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇంకా మరి ఎంతో మంది వారి త్యాగాల వల్ల మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఎంతో అభివృద్ధిలో ఇప్పుడున్న నాయకులు మన కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో మనము సగౌరవంగా తలెత్తినట్టు చేస్తున్నారు. ఇదంతా కృషి అన్ని రంగాల్లో, విద్య, వైద్య, టెక్నాలజీ, ఏ రంగంలో చూసినా కూడా ఇండియన్ ఏ వరల్డ్ లో, ఏ ప్రపంచంలో, ఏ దేశంలోకి వెళ్ళినా కూడా టాప్ పొజిషన్ లో. ఈవెన్ ఇతర దేశాల పాలిటిక్స్ లో కూడా పొలిటికల్ లీడర్ గా మన వాళ్ళు ఎన్నికారంటే మన కెపాసిటీ, మన ఇంటెలిజెన్స్ ఎంత గొప్పదో. తర్వాత మన కంట్రీ హైయెస్ట్ ట్రెడిషనల్ వాల్యూస్, కల్చరు వాల్యూస్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ హిస్టరీ ఉన్న కల్చర్ మంది. మనం అవన్నీ కాపాడుకుంటూ ఇంకా ముందుకు వాల్యూస్ వాట్ వెరీ బీచ్. నేను ఇవాళ పొద్దున ఒక న్యూస్ లో ఒక ఆర్టికల్ చూశాను. సిక్కిం గవర్నమెంట్ టుడే దే ఆర్ గివింగ్ టు 198 పీపుల్, పిల్లలకి, ఆ కొడుకు కూతుర్లకి పేరెంట్స్ కి ఆప్యాయత చూస్తున్నారని చెప్పి ₹1,00,000 అవార్డు ఇస్తున్నారు. ఓ పక్కది నవ్వుకోవాలా ఏంటిది, పేరెంట్స్ చూసుకున్నందుకు అవార్డు. మన కన్ని పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళని చూసుకోవాల బాధ్యత. అది మన కల్చర్ లో ఉన్నది. ప్రతి ఒక్కరూ అది కల్చర్ అనేది, మన కల్చర్ చాలా రిచ్ కల్చర్, దాన్ని మర్చిపోకుండా మనంతా మనం కృషి చేయాలని చేస్తూ, అదేవిధంగా ఇక మన బసవతారకం హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వస్తే 25 years ఎక్సలెంట్ సర్వీస్ చేశాము. ఇంకా ముందు ఇంకెన్నో చేయాలి. పర్టికులర్గా లాస్ట్ ఇయర్ మనకి చాలా విశేషమైన మనం మెడికల్ గా ఎన్నో సాధించాము. అదేవిధంగా మన చైర్మన్ గారికి కేంద్ర ప్రభుత్వము పద్మభూషణ్ అవార్డు కూడా ఇయర్ లో రావడం జరిగింది. ఇంకా వారికి మొన్న నేషనల్ ఫిల్మ్ అవార్డు వారు నటించిన సినిమాకి రావడం, ఇలా ఎన్నో సాధిస్తాం. ఎన్నో చాలా ప్రత్యేకను. అదేవిధంగా మొన్న 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో 500 బెడ్ హాస్పిటల్ 750 కోట్లతో భూమి పూజ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ హాస్పిటల్ రావడానికి పెద్దలు పూజ్యులు డాక్టర్ విశ్వవిఖ్యాత సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు, అలాగనే వారి సతీమణి శ్రీమతి బసవ తారక రామారావు గారిని ఈనాడు మరొక్కసారి మనందరం గుర్తు చేసుకుంటే, ఎందుకంటే ఇలాంటి ఆలోచన వారి మనసులో వచ్చింది కాబట్టి ఈరోజు మనమంతా ఇలా ఈ స్టేజ్ లో ఉన్నామంటే వారి దయచేసి. అదేవిధంగా మన పెద్దలు, మన ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు, మన పాత్ర చైర్మన్ పల్లెవాడి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఈ హాస్పిటల్ ప్రగతికి పురోగతి కృషి చేసిన శ్రీమతి పోలవరం తులసీదేవి గారు, శ్రీ పుల్లారెడ్డి గారు, అదేవిధంగా ప్రమోద్ మోదీ గారు. వారు ఈరోజు మన మధ్యాహ్నం లేకపోవచ్చు, కానీ వారు నాటిన ఇతనాలు ఈ విధంగా ఇంత అభివృద్ధి అవటానికి, అందుకని వారికి కూడా మనం ఒకసారి ఈ సభాపక్షులు అందరూ తెలియజేసుకుంటూ
ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మనకి రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఏదో హ్యాపీగా మన హాస్పిటల్ బాగా పేషెంట్స్ వస్తున్నారంటే మన బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఇంకా ముందు ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేయడం కాదు, ఇంకా పేషెంట్ కి సౌకర్యంగా కొత్త పద్ధతులు ఏమనేది మనం కూడా R&D సెంటర్ కూడా మొదలు పెట్టాము. అది కూడా చేస్తాము. అదేవిధంగా ఎవరికి లేని మనకున్నది క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ అవేర్నెస్. మీకు తెలుసు, క్యాన్సర్ అనగానే ఫస్ట్ భయపడిపోతారు. దానికోసం చక్కగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు చేస్తూ జనాలందరికీ ఇంటికి వెళ్ళి, రాలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి మనం వైద్యం అందిస్తున్నాము. ఇదంతా చేస్తూ మరొక్కసారి మా అందరి తరపున అందరికీ నయా భారత్ ఆపరేషన్ సింధూర్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. Good morning to everyone present here. Myself, Banushree. Today we gather here with pride and joy to celebrate the 79th Independence Day of our great Indian nation. A day that reminds us for a sacrifice made by countless heroes and spirit that continues to shape our country's future. Now, let us take a moment to immerse ourselves in the soothing melodies of one of the India's most soulful instruments. Now, please welcome Sritan Arikapodi onto the stage for the enchanting performance. Came from the USA, still is very much interested in our folk national music like flute. Now, he will show his talent of flute music, which our national tradition and heritage, which we are forgetting nowadays. The boy will show us. Thank you. Come on. Good.
big applause, please. Please. I request the chief guest to present the Wonder Point a memento, please, on this occasion. Surprising performance, the sound of the flute reminds us that patriotism is not always loud. Sometimes it whispers through soft melodies and still leaves a deep impact. Thank you for the beautiful tribute to our nation through music. Now I would like to call upon CSO sir for the vote of thanks. Thank you, madam. Respected chief guest of this August function, Sri J.S.R. Prasad Garu. I am very much thankful to you, sir, on the behalf of the security and hospital employees. The Chief Executive Officer, Dr. Krishna Garu, the icon of administration of tertiary hospitals, is making this hospital a national level identity. Sir is putting a lot of efforts to enhance the hospital image and bringing the entire administration to the streamline. Thank you very much, sir, for coming and giving this opportunity. Dr. Chandrasekhar sir, Dr. Krishnamohan sir, Dr. Venkateshwara sir, Dr. Sulochana, Dr. Garu. And thank you very much for madam being a lady. You have come here instead of spending your holiday with your family members at your home. I also thank to the medical director Subramanyeshwara Garu, sir. Despite of your busy schedule, you have come, sir. I also thank to the Dr. Senthil sir. Sir is so busy, despite of his busy schedule, not sparing any time. And he spared the time, valuable time for this activity. Doctor, then our CFO Alwar sir, thank you, sir, for giving all support to us. I very much thank all the employees, doctors, HODs, and the minor boy, despite of his challenging issues, he has come from the USA. I request all of you to give big applause to the minor boy who enthralled us like anything. Thank you, sir, for giving me opportunity. Especially thank you to the CFO for giving this opportunity to the security people. Thank you very much, sir.